4.5 లక్షల కోట్లు మాఫ్ చేయొచ్చు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మంచిది కాదంట. ఈ దేశం మొత్తంలోని రైతులందరికీ, కర్షకులందరికీ, ఈ దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరికీ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినా సంవత్సరానికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్లు. అంటే మోడీ గారు వాళ్ళ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టిన దాన్ని 10 ఏళ్ళు ఫ్రీగా ఇవ్వచ్చు కరెంట్ రైతులందరికీ దేశంలో. ఒక గది నరేంద్ర మోడీ కథ. కానీ మన కేసీఆర్ ఏ రోజైతే ఈ కార్మికులకు మోడీ రైళ్లు పెట్టలేదు, ఏ రోజైతే ఆగం చేసిండో, ఏ రోజైతే మనం ఎంత చెప్పినా వినకుండా వాళ్ళని గోస ఉచ్చుకున్నాడో, ఆ రోజు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు, మీకు యాదుకుండాలి. ఈ వీళ్ళని వలస కార్మికులు ఉండడం తప్పు, మైగ్రెంట్ వర్కర్స్ అంటున్నారు ఆ రోజు ఇంగ్లీష్లో. వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ కాదు, దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ మై స్టేట్ అన్నాడు. వీళ్ళు నా రాష్ట్ర అభివృద్ధిలో, నా రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు, వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ కాదు అని చెప్పి వాళ్ళ కోసం 180 రైళ్లు పెట్టి ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమే ఒక్కొక్కరి జేబులో 500 రూపాయలు పెట్టి ఫ్రీగా భోజనం పెట్టి మన చీఫ్ సెక్రటరీ డీజీపీని రైల్వే స్టేషన్లకు పంపి ఆ రోజు వాళ్ళని సంస్కారవంతంగా ఇంటికి పంపించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కార్మిక పక్షపాతి అని నోటి మాటగా చెప్పి దులుపుకుండు కాదు. కేసీఆర్ చేసిందేందో నేను మీకు ఒక్క నిమిషంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ ప్రభుత్వం చిరుద్యోగులను పెద్దగా చూసుకున్నది, మంచిగా చూసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. 20,455 మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 25,000 విద్యుత్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 5,000 మంది పిఏసిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 3,974 మంది సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా నియమించింది కేసీఆర్ ప్రభుత్వం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ కూడా గతంలో పిఆర్సీ వర్తింపజేయకపోతుంది. కానీ కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 73% అటు ప్రభుత్వ ఉద్యోగులకు పెంచితే ఇటు వీళ్ళకు కూడా మరి పిఆర్సీ పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. సింగరేణిలో ఏ సింగరేణి అయితే మనకు అండగా నిలబడ్డదో ఆ సింగరేణిలో గతంలో లాభాల్లో వాటా 20% ఉండేది. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా 18,000 మందికి 32% లాభాలలో వాటా ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. కేవలం వీళ్ళకే కాదు, ఇప్పుడే మా చెల్లె వెనుక నుండి వచ్చిన చెవులో చెప్తుంది, అన్న ఆశాల గురించి మాట్లాడండి అని. మీకు చెప్పాలా, అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాకముందు ఉన్న జీతం 4,000. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి వాళ్ళ జీతం పెరిగి 13,650 రూపాయలు చేసింది మన కేసీఆర్ గారు. ఆశా వర్కర్లకు భారతదేశంలోనే హైయెస్ట్. మన గవర్నమెంట్ వచ్చినాడు 3,000, మనం దిగిపోయే నాడు 9,900 రూపాయలు పెంచుకున్నాం. సెర్ప్ విఓఏలకు ఆనాడు మన గవర్నమెంట్ వచ్చినాడు 1,000 రూపాయలు, మనం దిగిపోయే నాటికి 8,000 రూపాయలు పెంచినాం. మెప్మా రిసోర్స్ పర్సన్స్కి మన గవర్నమెంట్ వచ్చినాడు 1,000 రూపాయలు, మనం దిగిపోయే నాడు 9,000 రూపాయలు. హోంగార్డ్ సోదరులకు మన గవర్నమెంట్ వచ్చినాడు జీతాలు 9,000 రూపాయలు, అది కూడా టైంకి ఇవ్వకపోయేది. కానీ మన గవర్నమెంట్లో 9,000ను 29,000 రూపాయలు చేసింది కేసీఆర్ గారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మన ప్రభుత్వం వచ్చినాడు 1,500 రూపాయలు, మన ప్రభుత్వం దిగిపోయినాడు 9,500 రూపాయలు. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు మన ప్రభుత్వం వచ్చినాడు జీతం 1,000 రూపాయలు, మనం దిగిపోయే నాడు 3,000 రూపాయలు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కరికి మాత్రమే, ఎవరో ఒక్కరికి చేయలేదు. చెప్తా ఇంకా చాలా ఉంది చెప్పేది. మా జిహెచ్ఎంసీలో ఒకసారి కాదు, కేసీఆర్ గారు అడగకుండా 3 సార్లు మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్కి జీతం పెంచినాడు. ఒక ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో మొదటిసారి సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని సెల్యూట్ కొట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి, శ్రమైక్య జీవనాన్ని, ఆ జీవన సౌందర్యాన్ని గుర్తించిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలా, ఇవాళ ఇంకా చాలా చేసినాం, ఇంకా చెప్తే ఇంకా చాలా ఉంది. రవాణాలో, రవాణేతర డ్రైవర్లలో, హోంగార్డులకు, జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చింది కేసీఆర్ గారు. లక్షలాది మందికి దానివల్ల లాభం జరిగింది. గీత కార్మికులకు, నేత కార్మికులకు 6 లక్షల ప్రమాద బీమా.
నేతన్నలకు గీతన్నలకు 200 రూపాయలు పెన్షన్ వచ్చేది, దాన్ని పెంచి 2016 చేసుకున్నాం. సిటీలో కళ్ళు దుకాణాలకు అనుమతి లేకుండా గీత కార్మికులకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు అవకాశం వచ్చింది. అదేవిధంగా చెట్ల పన్ను రద్దు చేసినాం, నేత కార్మికులకి రుణమాఫీ చేసుకున్నాం, నేతన్నకు బీమా చేసుకున్నాం, చేనేతకు చేయూతనిచ్చుకున్నాం, ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. భారతదేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు, 16 రాష్ట్రాల్లో ఉన్నారు ఇంక్లూడింగ్ గుజరాత్. కానీ ఏ రాష్ట్రంలో కూడా 2016 రూపాయల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం, బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఈ దేశంలో ఏది లేదు. ఒకే ఒక్కటి తెలంగాణ, ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇక మనం మీకు తెలుసు, కరెంట్ చక్కగా గీయడం వల్ల పరిశ్రమలు 3 షిఫ్ట్లో నడిచే పరిస్థితి, దానివల్ల కార్మికుడికి కడుపు నిండా భోజనం దొరికే పరిస్థితి. మనమేమో ఇట్లా పోతున్నాం, వాళ్ళేమో మోడీ గారు మరి చాలా చెప్పిండు ఆయన, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు మోడీ గారు. కానీ భారతదేశం మొత్తంలో ఏ కార్మికుడు ఆదాయం డబల్ కాలేదు, ఏ రైతు ఆదాయం డబల్ కాలేదు. కానీ ఒకే ఒక్క వ్యక్తి 609వ స్థానం నుంచి 2వ స్థానానికి మాత్రం ఎగబాకిడు, ఒకనే ఒక ఆయన. ఎవరైనా ప్రపంచ కుబేరుల జాబితాల్లో మోడీ వచ్చినాడు 609వ స్థానం అయినది, కానీ ఆయన 2వ స్థానానికి మాత్రం వచ్చిండు. ఆయన సంపద రెట్టింపు కాలేదు, ఆయన సంపద లక్షల రెట్లు పెరిగింది. ఎందుకు? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లను తేరగా ఆయన కట్టబెట్టిండు. ఎల్ఐసీలకు వెళ్ళి ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెడతారు, ఈపీఎఫ్లకు వెళ్ళి ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. అంటే ప్రభుత్వమే పెట్టుబడి పెడుతుంది, పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆయన ఏం కొంటాడు? కొనుడు ప్రభుత్వ రంగ సంస్థలనే కొంటాడు ఆయన. గట్లా ఇది హైలైట్. వాళ్ళే పెట్టుబడులు పెడతారు, మన సొమ్మే పెడతారు. ఎల్ఐసీలు ఉన్నది మన సొమ్మే కదా, ప్రజల సొమ్ము. ఈపీఎఫ్లు ఉన్నది మీ సొమ్ము, కార్మికుల సొమ్ము, ఉద్యోగుల సొమ్ము. ఈ రెండిట్లకి వెళ్ళి పైసలు ఎట్లా పెట్టుబడి పెడతారు? అదానిలా. అదాని ఏం కొంటాడు? మళ్ళీ ప్రధాని అమ్మే ఆస్తులు కొంటాడు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కొంటాడు. ఇగో ఇది మోడీ గారి యొక్క అద్భుతమైన పరిపాలన. గత 10 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుతమైన చెప్తా అది కూడా చెప్తావు. అట్లా మోడీ గారేమో అట్లా చేసిండు బ్రహ్మాండంగా. వాళ్ళ కార్పొరేట్ దోస్తుకు అద్భుతంగా 100 మెట్లు ఎక్కించిండు. ఇవాళ మీరు ఒక్క మాట మీరు ఆలోచించండి, దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి మళ్ళీ ఓటు అడుగుతున్నాడు. ఓటు అడుగుతున్నప్పుడు కార్మికులకు ఏం చేసినో చెప్పాలి. ఇప్పుడు నేను నిజాయితీగా చెప్పిన, మేము ఏం చేసినాం, ఎంతెంత జీతాలు పెంచినాం, ఎవరో ఎట్లా కడుపులో పెట్టుకొని చూసుకున్నామో నేను చదివి చెప్పిన మీకు. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో. మోడీ గారి ప్రభుత్వం కానీ బీజేపీ నాయకుడు ఒక్కరికన్నా కానీ చెప్పే దమ్ముందా మేమేం చేసినాము? ఏం పని చేసిరాయా మీరు? రైతులకు ఏం చేసిండ్రు, కార్మికులకు ఏం చేసిండ్రు, మహిళలకు ఏం చేసిండ్రు అంటే ఒక్కడు చెప్పే దమ్మున్నాడు ఉన్నాడా? చెప్పు మన దమ్ముంటే రమ్మన్. ఒక్క పైసా పని ఎవరిని చేసిండ్రు? ఎవరిని చేయలేదు. చూడండి, ఏమైనా గట్టిగానో అనుకో జై శ్రీరామ్, ఇందిరాబాయ్ అంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే మరి మనం కట్టలేదా గుడి? యాదాద్రి అద్భుతంగా కట్టలే, కానీ దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినావా? ఆయన శ్రీరాముడు అందరివాడు, శ్రీరాముడు దేవుడు, ఆయన డెఫినెట్గా దేవుడు అందరివాడు. శ్రీరాముడు ఆయన కూడా చెప్పలేదు కదా లంగలకు దొంగలకు ఓట్లేయమని. శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే సన్నాసులు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత చెప్పాలి కదా, ఏం చేసినాం కార్మికులకు, ఏం చేసినాం కర్షకులకు, ఏం చేసినాం ఈ దేశంలోని యువతకు చెప్పాలి. ఈ మోడీ ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం, చేనేత కార్మికుల మీద జీఎస్టీ విధించిన మొట్టమొదటి ప్రభుత్వం, బీడీ కార్మికులను సావు దెబ్బగొట్టిన మొట్టమొదటి ప్రభుత్వం, జీఎస్టీ వేసిన మొదటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. సాలేల మగ్గం ఇటు వాళ్ళేమో జీఎస్టీ వేస్తారు మోడీ గారు, ఇక్కడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో వాళ్ళ సడుగులిర కొట్టింది. ఎట్లా? మొత్తం వాళ్ళకున్న ఆర్డర్లు ఇచ్చుడు బంధు, వాళ్ళకి ఇప్పుడు బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ కానుక బంధు అన్ని బంద్ అయితే వాళ్ళ మగ్గాలు కూడా బంద్ అయినాయి. మగ్గాలు బంద్ అయ్యాలి మా సిరిసిల్లలో మళ్ళా నేత కార్మికులు, ఎందుకంటే నా క్షేత్రమే కార్మిక క్షేత్రం, సిరిసిల్ల అంటేనే కార్మిక క్షేత్రం. నాకు తెలుసు వాళ్ళ కష్టాలు. వాళ్ళ ఇల్లు ఎంత ఉంటుంది, ఇంటి బయట సాంచలు ఎన్ని ఉంటాయి, బయట షెడ్ ఎట్లుంటుంది నాకు ఎరికే. ఇల్లు 60 గజాలు, ఇంటెనక 25 గజాలు, ఆ 25 గజాలలో 4 సాంచలు, ఆ 4 సాంచలు నడుపుకుంటూ విద్యుత్ ఆధార కుటీర పరిశ్రమలో మా నేతన్నలు బతుకుతారు. నేను గత 15 ఏళ్ళుగా వాళ్ళ ప్రతినిధిని, వాళ్ళ ఎమ్మెల్యేని, కాబట్టి నాకు ఎరికే. అందుకే అంటున్నాను, ఆయననేమో జీఎస్టీ